గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల పాటు ఎన్నికల కమిషన్ బృందం పర్యటించనుంది. అన్ని పార్టీల నేతలతో ఈ బృందం సమావేశం కానుంది. ఆ తర్వాత ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్లతో భేటీ అవనుంది సిఈసి. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో మార్పులు, అవకతవకల అంశం, ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెక్ పై మరోమారు సమీక్షించనున్నారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా సమీక్షించనున్నట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. ఈ బృందంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, 2 సభ్యులు ఉండనున్నారు. ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, సభ్యులు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సోమవారం ఉదయం రాష్ట్రానికి చేరుకుంటారు. త్వరలో జరగనున్న లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సహా అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్, ఉప కమిషనర్లు భేటీ అయి చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పరిస్థితి, సమస్యాత్మక ప్రాంతాలు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధత, ఇతర మౌలిక సమస్యలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టనుంది. మొత్తం 3 రోజుల పాటు వారు రాష్ట్రంలోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాల నాయకులతోనూ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు భేటీ కానున్నారు. అలాగే ప్రజా సంఘాల నాయకులతోనూ భేటీ అవుతారు. ఇక దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తొలి విడతలో భాగంగా ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాలకు, అలాగే తమిళనాడు లోక్సభ స్థానాలకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తయ్యేలాగా ఏర్పాట్లు చేయాలని ఈసీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అధికార వర్గాల సమాచారం.